మరో ప్రజా ప్రస్థానంలో భాగంగా షర్మిల కర్నూలు నగరం చెన్నమ్మ సర్కిల్లో మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. మీరు అర్థవుతుంది మీరు అర్థకపోతే 2 మాటలు మాట్లాడుతుంది చెప్పబుద్ధి అవుతుంది. పూలు కూడా చదువుతుంది అమ్మా, పూలు కూడా చదువుతుంది. బాబు బాబు టోకరా టోకర్ ఏ టోకరా ఎవరా ఎవరా ఎవరన్నా బాబు ఎవరన్నా సీను 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 అని వదిలేయండి వదిలేయండి సీను సీను వదిలేయండి. అందరం చేయి చేయి కలుపుదాం, ఒకటవుదాం. ప్రియతమ నాయకుడు రాజశేఖర్ రెడ్డి గారి ఆశయాలను నెరవేరుస్తాం. చంద్రబాబు నాయుడు గారు కూడా పాదయాత్ర చేస్తున్నాడు. అడుగడుగునా ఆయనకు కూడా అర్థమవుతుంది రైతన్నల బతుల కష్టాలేమిటో, ఆడవారు పడుతున్న కష్టాలేమిటో, విద్యార్థులు పడుతున్న కష్టాలేమిటో. పేరుకు మటుకు చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ తిరుగుతున్నాడు. ఇది తుగ్లక్ పరిపాలనని ఆయనే చెప్తున్నాడు. ఈ ప్రభుత్వానికి, ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒక్క రోజు కూడా అధికారంలో ఉండే అర్హత లేదని ఆయనే చెప్తున్నాడు. కానీ ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మేము అవిశ్వాసం పెడతారా లేదా మీరు బాబు గారు చెప్పండి అంటే మటుకు ఏమీ చెప్పడు. అవిశ్వాసము పెట్టనని చెప్తున్నాడు. చంద్రబాబు నాయుడు గారికి మాటలకి చేతులకు ఎప్పుడూ పొత్తుగా ఉండదు. చంద్రబాబు నాయుడు గారు ఏమాత్రం చిత్తశుద్ధున్నా, నిజాయితీ ఉన్నా, అవిశ్వాసం పెట్టాలని ఎంతమంది కోరినా ఆయన మటుకు పెట్టడట. అందుకు ప్రతిఫలంగా ఈ కాంగ్రెస్ పార్టీ వారు ఆయనకు విరుద్ధంగా కేసులు కూడా పెట్టారట. చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకంగా ఎన్ని కేసులున్నా, ఎన్ని ఆరోపణలున్నా ఈ రోజుకి కూడా ఒక్క ఎంక్వైరీ అయినా, ఒక్క కేసైనా ఆయన మీద లేవు. చంద్రబాబు నాయుడు గారి మీద ఈ కాంగ్రెస్ పార్టీ కేసులు, ఎంక్వైరీలు పెట్టరు. అందుకు ప్రతిఫలంగా చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అవిశ్వాసం పెట్టడు. ఈ 2 పార్టీలు ఈ రోజు నీచమైన కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నాయి. వారి ఉద్దేశం ఒక్కటే, వారి టార్గెట్ ఒక్కటే, జగన్. జగనన్న బయటే ఉంటే, జగనన్న మీ మధ్య తిరుగుతుంటే, జగనన్న ప్రజల సమస్యల మీద పోరాటాలు చేస్తూ ఉంటే, మీ మనస్సులో స్థానం సంపాదించుకుంటూ ఉంటే ఇక కాంగ్రెస్ కు, టీడీపీకి మనుగడ ఉండదని, ఈ 2 పార్టీలు దుకాణాలు మూసేసుకోవాల్సి వస్తుందని కుట్రలు పన్ని ఈరోజు జగనన్నను ఏ ఆధారాలు లేకుండా అబద్ధపు కేసులు పెట్టి సిబిఐని వాడుకొని జగనన్నను జైలు పాలు చేయడం జరిగింది. కానీ జగనన్న ధైర్యం ఒకటే, మీరు మీ గుండెల్లో అభిమానం ఉందని, ఎంతమంది కాంగ్రెస్ నాయకులు రాజశేఖర్ రెడ్డి గారి వల్ల లబ్ధి పొంది, పదవులు పొంది, ఎంతమంది రాజశేఖర్ రెడ్డి గారి కుటుంబాలని గాలి వదిలేసినా మీరందరూ మటుకు గుండెల్లో పెట్టుకున్నారని, మీరిచ్చే ధైర్యమే జగనన్నకి ఈరోజు ధైర్యమై కూర్చుంది. మీ గుండెల్లో అభిమానం ఉన్నంత కాలం, దేవుడి దయ ఉన్నంత కాలం జగనన్నకు ఏ భయం లేదు. జగనన్న త్వరలోనే బయటికి వస్తాడు. దేవుడే తీసుకొస్తాడు.
ఎందుకంటే దేవుడు మంచివారి పక్షాన నిలబడతాడు. ఆ రోజున జగనన్న మనందరినీ రాజన్న రాజ్యం స్థాపించే దిశగా నడిపిస్తాడు. సమయం వచ్చినప్పుడు మీరందరూ కాంగ్రెస్ కు తెలుగుదేశం కు గట్టిగా బుద్ధి చెప్పి జగనన్నను ఆశీర్వదించిన రోజున రాజన్న రాజ్యం మళ్ళీ వస్తుంది. రాజన్న రాజ్యం వచ్చాక రాజన్న ఇచ్చిన ప్రతి మాట జగనన్న నిలబెడతాడు. రాజన్న కన్న ప్రతి కళ జగనన్న నెరవేరుస్తాడు. 1,00,00,000 ఎకరాలకు నీళ్లు ఇవ్వాలి అన్న రాజన్న కళ నెరవేరుతుంది. మన రాష్ట్రంలో గుడిసెనేదే ఉండకూడదు, ప్రతి ఒక్కరికి సొంత ఇల్లు ఉండాలి అన్న రాజన్న కళ నెరవేరుతుంది. మన పిల్లలు పెద్ద చదువులు చదువుకోవాలి, పెద్ద ఉద్యోగాలు చేయాలి అన్న రాజన్న కళ నెరవేరుతుంది. అంతేకాకుండా ఏ రైతు తన పంటని నష్టానికి అమ్ముకునే అవసరం లేకుండా ప్రతి పంటను రైతుల లాభానికి అమ్ముకునేటట్టు, అది ప్రభుత్వమే కొనుక్కునేటట్టు 3,000 కోట్లతో ఒక స్థిరీకరణ నిధి ఏర్పడుతుంది. రైతులకు, మహిళలకు వడ్డీ లేకుండానే రుణాలు ఇస్తారు. మన వృద్ధులకు, మన వితంతువులకు పెన్షన్ 200 నుంచి 700 అవుతుంది. మన వికలాంగులకు పెన్షన్ 1000 రూపాయలు అవుతుంది. అమ్మ ఒడి అని ప్రతి అక్క చెల్లెలు తన పిల్లల్ని చదివించుకోవడానికి 2 పిల్లలకు చొప్పున ఒక్కొక్కరికి 500 రూపాయలు అమ్మ బ్యాంక్ అకౌంట్ లోనే పడుతుంది. ఇంటర్ అయితే నెలకు 700, డిగ్రీ అయితే నెలకు 1000 రూపాయలు అమ్మ అకౌంట్ లోనే పడుతుంది. రాజన్న చిత్తశుద్ధి, నిజాయితీ ఉన్న మనిషి గనుక, పెద్ద మనసు ఉన్న మనిషి గనుక వాగ్దానాలు ఇచ్చినవి చేశాడు, ఎన్నో వాగ్దానాలు ఇయ్యనివి కూడా చేశాడు. జగనన్న కూడా ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాడు. ఇవ్వనేటివి ఇంకా ఎన్నో మేలులు ఈ రాష్ట్ర ప్రజలకు చేస్తూనే ఉంటాడు. అంతవరకు మీరందరూ జగనన్నను ఆశీర్వదించాలని, వైఎస్ఆర్ పార్టీని బలపరచాలని, ఈ కుట్ర రాజకీయాలకు నిరసనగా బ్లాక్ బ్యాడ్జీలు కట్టుకొని మాతో పాటు కదం తొక్కాలని మా ప్రార్థన. చేరి వచ్చిన మీ అందరికీ, మీ ప్రేమకు, మీ ఆప్యాయతకు, మీ అనురాగానికి, మీ అభిమానానికి, మీ సమయం మాకిచ్చినందుకు శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా నమస్కరిస్తున్నాం. నేను